తప్పుడు ప్రచారంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు పడ్డాయన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రానున్న లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీకి డిపాజిట్లు కూడా రావని గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. ఇప్పటికైనా కేటీఆర్ తేరుకొని వాస్తవాలకు అనుగుణంగా వ్యవహరించాలని, ప్రతిపక్షం స్థానం నిలబెట్టుకోవాలని సూచించారు. ప్రచారం లేకుండా ఓడిపోయినాం, నువ్వు అమలు చేసింది ఏంటి అనేది ప్రచారం జరగలేదు. ఇవాళ ఏదైతుందో ఏ ఉద్యమ లక్ష్యాలతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడడం జరిగిందో అసలు ఉద్యమ లక్ష్యాలన్నీ నీరుగార్చి మీకు నిధులు, నీళ్లు, నియామకాలు ఇవన్నీ మనకు తెలిసిన అంశాలే చెప్పంటున్నాను. నీ కమిషన్ల కకృతితో ఏదైతుందో ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ అనే నెపంతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడం జరిగింది. సిమిలర్లీ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ అంటే వాస్తవంగా ఉద్యమ సమయంలో పిట్టిహెడ్ లో పవర్ జనరేషన్ యూనిట్ ఏర్పాటు చేయాలని చెప్పని పేర్కొన్నారా. రామగుండంలో, కొత్తగూడెంలో మీకు బొగ్గు అవైలబిలిటీ ఉంది. మీకు రామగుండంలో, కొత్తగూడెంలో బొగ్గు అవైలబిలిటీ ఉంటే యాదాద్రిలో ఏముందని చెప్పాక పవర్ ప్రాజెక్టే నెలకొల్పదలిచి చెప్పు నాకు. డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫికేషన్ అంటేనే క్లోరినేషన్. ఆ క్లోరినేషన్ ప్రభావం ఎప్పుడైతే జీరో అవుతుందో అది ఆ శుద్ధి అనేది కోల్పోతుంది. ఆ సాంకేతికంగా ఏది ఇస్తుందో నీకు ఎవడు అనుమతి ఇచ్చిండు ఏంటి? ఆల్ దీస్ 3 ప్రాజెక్ట్స్ సంక్షేమ కార్యక్రమాలంటే కేవలం పెన్షన్లు పంపిణీ కాదు. సంక్షేమ కార్యక్రమాలంటే వీళ్ళ దళితులు, బలహీన వర్గాలు, గిరిజనులు, మైనార్టీలు వీళ్ళ గడిచిన దశాబ్ద కాలం వీళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టబడ్డ ఎస్సీ సప్లై